హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. దివ్య నిఖిత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. అయితే అడుగు పెట్టిందో లేదో బిగ్ బాస్ హౌస్ను షేక్ చేసి పడేసిందని చెప్పవచ్చు. ఎందుకు అంటే తను అనుకున్న ఒపీనియన్ని ముందు ఎవరున్నా ముక్కుసీటుగా చెప్పే మనస్తత్వం దివ్య నిఖితాది. హౌస్మేట్స్కి ర్యాంకులు ఇచ్చి కంటెస్టెంట్స్ అందరికీ చుక్కలు చూపించిన దివ్యతో నాగార్జున మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఇచ్చిన సమయంలో కానీ, హౌస్లోకి వచ్చిన తర్వాత హౌస్మేట్స్కి ర్యాంకులు ఇచ్చిన సమయంలో కానీ ఎక్కడా తడబాటుకి గురి కాకుండా నువ్వు అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది నికార్సుగా వారితో చెప్పావు చూడు, అది సూపర్ దివ్య అంటూ పొగడ్తలైతే కురిపించారు నాగార్జున. అలాగే నువ్వు ఒక్కొక్కరికి ర్యాంకులు ఇచ్చే సమయంలో వారికి ఆ ర్యాంక్ ఎందుకు ఇస్తున్నావు అని నువ్వు వివరించిన తీరు మాత్రం అద్భుతం. ఎవరు కూడా మాట మాట్లాడకుండా చేశావు అని అంటే థ్యాంక్ యూ సార్, నేను 2 వారాల ఆటను చూసి వచ్చాను కదా, ఒక ఆడియన్గా నాకు ఏది అనిపించిందో అది మాత్రమే చెప్పాను, వారు దాన్ని తీసుకుంటారా లేదా అనేది వారి ఇష్టం అంటూ చెబితే నాగార్జున అందరికీ ఒక హింట్ ఇస్తూ ఆడియన్స్ ఇచ్చిన అభిప్రాయాన్ని పరిశీలించి తమ ఆటని ఎలా మెరుగుపరుచుకోవాలో అలా చేసుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ చెప్పడం గమనించాల్సిన అంశం. ఎందుకు అంటే హౌస్లో ఉన్న చాలామంది ఆట నెగిటివ్ వైపుగా వెళ్తుంది. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకొని పాజిటివ్ వైపు ఆటపై ఫోకస్ చేస్తారు అని నాగార్జున ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఇక కెప్టెన్సీ టాస్క్లో ఎందుకమ్మా నువ్వు పోటీ ఇవ్వలేకపోయావు అని అంటే, సార్ నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి నన్ను ఎవరు కెప్టెన్ చేయడానికి సిద్ధంగా లేరు, అందరూ నన్ను అవుట్ చేయడానికే చూశారు, నేను కూడా నా ఆట నిరూపించుకొని కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నాను సార్ అంటూ చెప్పింది దివ్య. సో మొత్తంగా నాగార్జున దివ్యతో మాట్లాడిన మాటలపై, అలాగే దివ్య క్యాప్టెన్సీ టాస్క్లో పోటీదారులను ఎంచుకుంటూ సంజనాకి, రీతూకి ఇచ్చిన కౌంటర్లపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.